గాది సాయి కృష్ణ ఈయన మిస్సింగ్ కేసు అనేది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒక మిస్టరీగా మారిపోయింది. అసలు తను ఏమైపోయాడు, బ్రతికున్నాడా, చనిపోయాడా, చంపేశారా, చంపేస్తే కనీసం మృతదేహమైనా కూడా చూపించాలి కదా. ఇలాంటి 1,00,000 క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు పోలీసు శాఖ పైన ఉన్నాయి. అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, సాయి కృష్ణ ఏమైపోయాడు, తన తల్లి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీసులే అతి దారుణంగా కిరాతకంగా కొట్టి చంపేశారు అని చెప్పేసి తను మీడియా ముందుకొచ్చి వాపోతూ ఉంది. కనీసం నా కొడుకుని కడసారైనా నేను చూసుకుంటాను, ఒకవేళ చనిపోయి ఉంటే, చంపేసి ఉంటే ఆఖరి చూపుకైనా నన్ను నోచుకొనివ్వండి, ఆ మృతదేహాన్ని అయినా కూడా నాకు అప్పజెప్పండి అని చెప్పేసి తను నెత్తి నోరు కొట్టుకుంటుంది. తన యొక్క రోదన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. మరి తన రోదనకి ఎవరు సమాధానం చెప్తారు అంటే, ప్రజెంట్ అయితే సాయి కృష్ణ తను తప్పిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయా, లేకపోతే పోలీసులే కారణమా అనే దాని పట్ల ఇప్పుడు మాత్రం సిబిఎన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం సస్పెండ్ చేశారు. ఈ కేసు అనేది సీనియర్ ఐపీఎస్కి కూడా అప్పచెప్పి నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, వాళ్ళు అని, వీళ్ళు అని పక్షపాతం లేకుండా నిజానిజాలు ఏంటి, సాయి కృష్ణ ఏమైపోయాడు, ఈ మిస్టరీ కేసు ఏంటనేది ప్రూఫ్స్తో పాటు మాకు అప్పచెప్పాలి అంటూ ఒక సీనియర్ ఐపీఎస్కి మాత్రం ఈ కేసుని అప్పచెప్పారు. కానీ వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారంటే, నా కొడుకు చనిపోయాడు అని చెప్పేసి నాకు తెలుస్తుంది, కనీసం అంటే ఒకవేళ మీరు చెప్తున్నట్టు బ్రతికుంటే నాకు అప్పచెప్పండి, కనీసం నాకు చూపించండి, ఒకవేళ చనిపోయినా కూడా ఆ ఒక మృతదేహాన్ని అయినా కూడా నాకు అప్పచెప్పండి అని చెప్పేసి తను రోధిస్తూ ఉన్నారు. తన యొక్క కడుపు కోతను చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది ఖచ్చితంగా భద్రపరచండి, అందులో ఏవైనా నిజాలు మీకు తెలుసుండొచ్చు, తెలుస్తాయి, ఖచ్చితంగా అందులో ప్రూఫ్స్ ఉంటాయి అని చెప్పేసి ఆ ఆధారాల్ని, నిజాల్ని కాపాడండి అని చెప్పేసి కూడా గవర్నమెంట్కి మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ పర్సన్ అసలు తను ఏం చేస్తాడు, తను ఏం చేసేవాడు, ఎందుకు తన పైన పోలీసులు ఇంత కక్ష కట్టారు అంటే, తన మీద ఇప్పటి వరకు అయితే ఒక 23 కేసులు ఉన్నాయన్నమాట. అవి కూడా నార్మల్ పోలీస్ కేసులు కాదు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఒకటి ఫోక్సో కేసు కింద కూడా అంటూ ఉన్నారు. ఒక చిన్న అమ్మాయిని అత్యాచారం చేశాడని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. గంజాయి సప్లైలో కావచ్చు, విధంగా చాలా క్రిమినల్ కేసులో సాయికృష్ణ పైన కేసులు కూడా నమోదై ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆదేశాలు లేకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి, చట్టాల నుంచి కానీ, న్యాయస్థానం నుంచి కానీ ఎలాంటి ఒక వీళ్ళకు అంటే ఓకే ఇది చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకు వీళ్ళే లాకప్ డెత్ అనేది ఎంత పెద్ద నేరం అనేది మనందరికీ కూడా తెలుసు. సో రీసెంట్గా గతంలో ఎప్పుడో లాకప్ డెత్ అనేటువంటి 2 పర్సన్లకు అంటే వాళ్ళ యొక్క లాకప్ డెత్ కారణంగా పోలీసులందరికీ కూడా ఉరిశిక్ష వేశారు. మనందరం కూడా మాట్లాడుకున్నాం, దేశ చరిత్రలోనే మొదటిసారి గొప్ప నిర్ణయం అని చెప్పేసి అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 1 పర్సన్ లాకప్ డెత్, మరి నిజంగా చనిపోయాడా, లేకపోతే చనిపోకున్నా కూడా బ్రతికే ఉన్నా కూడా చనిపోయాడు అని చెప్పేసి రాజకీయ స్వలాభాల కోసం రాజకీయ నాయకులు ఈ విధంగా బయటికి చెప్తున్నారా, ఒకవేళ నిజంగా బ్రతికుంటే ఎక్కడ ఉన్నాడో ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పింది, ఆ పర్సన్ని విచారణకి హాజరుపరచండి, చూపించండి అని చెప్పేసి, కనీసం తన తల్లికైనా చూపించండి అని చెప్పేసి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ పోలీసులు మాత్రం వెతుకుతున్నాము, మా దగ్గర లేడు, పరారీలో ఉన్నాడు అంటూ రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సాయి కృష్ణని మాత్రం లాకప్ డెత్ చేశారు అనే విషయంగా కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏ విధంగా అంటే, సాయి కృష్ణని అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు, కాళ్ళు గోర్లు పీకేసి మరీ చంపేశారు, చిత్రహింసలు పెట్టారు. అండ్ ఆ బాడీ కూడా దొరకకుండా, ఎవరికి తెలియకుండా నైట్కి నైటే మాయం చేసేసి, కాల్ చేసి బూడిద చేసేశారు అనే విధంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇందులో నిజానిజాలు ఏంటి, అసలు ఆ పర్సన్ చనిపోయాడా, బ్రతికున్నాడా, వీళ్ళే చంపేశారా, నిజంగానే కాల్ చేశారా? సో ఆ తల్లికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంటుంది. మరి సిబిఎన్ గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, ఈ యొక్క కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. మరియు ఇందులో నిజానిజాలు ఏంటి, ఎప్పుడు తెలుస్తుంది ఏంటి అంటే, ఒక సీనియర్ ఐపీఎస్ ఎప్పుడైతే దీన్ని ఛేదిస్తారో అప్పుడే తెలుస్తుంది. మరి ఈ కేసులో మీరేమనుకుంటున్నారు? కృష్ణలంక ఒక ఎస్ఐ పైన చాలామంది కూడా అనుమాన పడుతూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు. మరి ఆయనే కావాలని చేసి ఉంటాడా, లేకపోతే ఏంటి, బ్రతికున్నాడు అనుకుంటున్నారా, చనిపోయాడు అనుకుంటున్నారా, పోలీసులే కుట్రపూరితంగా ఇదంతా కూడా చేస్తున్నారు అనుకుంటున్నారా? జనాలు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. లాకప్ డెత్ అనేది చాలా పెద్ద నేరం. మరి చూద్దాం ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి ఏంటి అని.